బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నార్సింగ్ లో తన నివాసంలో జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆవిడ ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాలు అవుట్డోర్ చేస్తున్నప్పుడు తనను చాలా ఇబ్బంది పెట్టాడని, లైంగిక వేధింపులకు గురి చేశారని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ తమిళ్, కన్నడ, హిందీలో కూడా బిజీగా ఉన్నారు. ఇటువంటి మాస్టర్ పై, జానీ మాస్టర్ పై కేసు నమోదవడం అనేది ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా రేపుతుంది. జానీ మాస్టర్ పై మహిళా కొరియోగ్రాఫర్ 21 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ కు సంబంధించి డాన్సర్ కార్డు కూడా ఇప్పించినట్లు కూడా సమాచారం. అంతేకాకుండా అమ్మాయి డి లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2015 నుంచే ఆవిడ డాన్స్ మీద ఇష్టంతో ఈ ఫీల్డ్ కి రావడం జరిగింది. అయితే జానీ మాస్టర్ అతి చిన్న వయసులోనే ఆవిడ్ని తన గ్రూప్ లో చేర్చుకోవడం కూడా సమాచారం. 17 సంవత్సరాల నుంచే ఆమె పైన లైంగిక దాడులు చేస్తున్నాడని మహిళ ఆరోపిస్తుంది. మైనర్ అయినటువంటి అమ్మాయి మీద ఎటువంటి దాడులు చేశారని ఆరోపించారు. అప్పుడు చిన్న వయసులో తను నోరు విప్పలేదు, కానీ ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి నోరు విప్పింది. మరి దీనికి అసలు కారణాలు ఏంటనేవి ఇంకా తెలియదు. ఇక జానీ మాస్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన జానీ మాస్టర్ ఇప్పుడు తమిళ, కన్నడ, హిందీలో కూడా బిజీ అవుతున్నారు. అంతేకాకుండా జానీ మాస్టర్ కి ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. 70వ నేషనల్ అవార్డ్స్ లో జానీ మాస్టర్ కి బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ అవార్డు సైతం ఆయన వరించింది. తెలుగు, తమిళ, కన్నడంలో ఫుల్ డిమాండ్ ఉన్న జానీ మాస్టర్ ఇప్పుడు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు హీరోయిన్లు బాధితుల్లో ఉండటం, వారు ఇప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని చర్చ మీద తీసుకురావడంలో భాగంగా ఒక్కొక్క సెలబ్రిటీ అయితే ఇలా కేసులో ఉక్కులో బిగించుకోబోతున్నారని అనాలి. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతం చేసిన తర్వాత చిత్రసీమలో తీవ్ర ప్రకంపనలు రేగుతున్న విషయం తెలిసిందే. ఫిలిం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వేధింపులకు ధైర్యంగా ఉండాలని చెప్పి ఎవరైనా ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకువచ్చినా గానీ మా అసోసియేషన్ కి తెలియజేయాలని భరోసా ఇచ్చినప్పటి నుంచి ఒక్కొక్కరు బయటకు రావడం కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మలయాళంలో సిద్దికి, జయసూర్య, దర్శకుడు రంజిత్ పై కేసులు నమోదే కాక హీరో నవీన్ పాలిపై సైతం కేసు నమోదైంది. ఇప్పుడు తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైంది అనిపిస్తుంది. ఇక కేసు వివరాలకు వెళ్తే గనక, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళ కొరియోగ్రాఫర్ 21 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. సో ఆవిడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఒక డాన్సర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరచడాన్ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఆయనపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఆ ఫిర్యాదులో ఆమె చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా పలు నగరాలు అవుట్డోర్ చేస్తున్నప్పుడు నార్సింగ్ లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఇక సదరు మహిళ నార్సింగ్ నివాసి అయినందున నార్సింగ్ పోలీసులకు కేసు నమోదు చేయగా, అక్కడ అతనిపై IPC సెక్షన్ 376 రేప్, క్రిమినల్ కేసు బెదిరింపు 506 సెక్షన్, స్వచ్ఛందంగా గాయపరచడం మీద 323 సెక్షన్లలో అతనిపై కేసు నమోదైంది. అంతేకాకుండా క్లాస్ 2 N కింద కేసు నమోదు చేశారు పోలీసులు. IPC సెక్షన్ 376 రేప్ కేసు కింద అతని మీద కేసు ఫైల్ అయింది. క్రిమినల్ బెదిరింపు 506 సెక్షన్, 506 సెక్షన్ కింద కూడా జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ముందుగా తనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తాను నార్సింగ్ పోలీసులకు సంబంధించి బదిలీ చేయగా, ఆవిడ సదరు మహిళ అనే ఆవిడ నార్సింగ్ నివాసి అయినందున రాయదుర్గం నుంచి నార్సింగ్ పోలీసులకు ఈ కేసు బదిలీ అయింది. అలాగే జానీ మాస్టర్ కు గతంలో సైతం నేర చరిత్ర ఉందని కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి వార్తలు. అంటే అమ్మాయిలని కావాలని వాడుకొని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడా అనే అనుమానాలు కూడా దావితీస్తుంది ఈ కేసు బయట రావడంతో. ఇంతకు ముందు 2015లో కాలేజీలో మహిళపై దాడి కేసులో ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా 2019లో మేడ్చల్లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు 6 నెలలు జైలు శిక్ష కూడా విధించింది. జానీ మాస్టర్ 6 నెలలు జైలు కూడా ఉండి బయటకు రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఎంతో మందిని ఈ విధంగా వేధించాడా అంటే, ఇప్పటి వరకు ఎవరు రాని మహిళ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
టాలెంట్ పరంగా జానీ మాస్టర్ వంక పెట్టలేరు. కానీ మాస్టర్ గతంలో కూడా 67వ నేషనల్ అవార్డులో బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకున్నారు. అప్పుడు కన్నడ సినిమా యువరత్నంలోని సాంగ్ కి అందుకున్నారు. తెలుగు డాన్స్ మాస్టర్ 2 సార్లు వేరే భాషలో నేషనల్ అవార్డు కూడా అందుకోవడం మనం చూస్తున్నాము. సో ఈ విధంగా అవార్డులు కూడా తనకి కొత్త ఏం కాదు, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. చాలా కష్టజీవి, ఎంతో మందికి హెల్ప్ చేసిన దానగుణం కూడా ఉందని టాలీవుడ్ లో అతనికి పేరు. ఇంతే కాకుండా మరోవైపు జనసేన పార్టీలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో రాత్రులు తనకి చాలా హెల్ప్ చేస్తూ ప్రచారంలో భాగంగా తనకి మద్దతు పలుకుతూ పిఠాపురం మొత్తం కూడా నడిచిన సందర్భాలు ఉన్నాయి. జనసేనలోకి వెళ్ళాలని కూడా తను చూస్తున్నారని కూడా అర్థమవుతుంది. రాజకీయంగా కూడా తను నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి రాజకీయ పరంగా అతన్ని అనగదొక్కాలా, తొక్కి వేయాలా అన్న కోణంలో ఎవరైనా కుట్ర పన్నుతున్నారా ఈ విధంగా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎందులో ఎక్కడ ఎవరిది తప్పు ఉందనేది కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. ఛానల్.